ఎలాగ యుధిష్ఠిరుడు పాలన జరుగుతుందో గమనించాలి. యుధిష్ఠిరుడు పట్టాభిషిక్తుడు అయ్యాక వచ్చిన శకం పేరు యుధిష్ఠిర శకం. గుర్తుపెట్టుకోండి, యుధిష్ఠిర శకం ఉండేది చాలా కాలం. జనమేజయుడు, పరీక్షణ్ మహారాజు, జనమేజయుడు కొంతకాలం వరకు, కలియుగం వచ్చిన తర్వాత చాలా కాలం వరకు కూడా పాలన జరిగింది. యుధిష్ఠిర శకం తర్వాత వచ్చినవి విక్రమార్క శకము, శాలివాహన శకము. ఇవి మన భారతదేశపు శకములు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనమేమీ ఇక్కడ అనము, కానీ ఉత్తరాదిలో ఇప్పటికీ సంకల్పం చెప్పినప్పుడు విక్రమార్క శకే అంటారు. మీరు గమనించండి. మనకు అదేమో దురదృష్టమో కానీ అలాంటి మాటల్లో కొంచెం నేర్చుకోవాలి పై వాళ్ళ దగ్గర నుంచి. తెలుగు వాళ్ళు చాలా సంప్రదాయాల నుంచి తొందరగా బయటకు వచ్చేసారు. సంకల్పాలు చెప్పినప్పుడు కూడా కలియుగే ప్రథమపాదే అంటారు. కొన్ని ఉత్తరాది చివరికి తమిళనాడు వాళ్ళని మీరు గమనించిన అష్టావింశతి తమే కలియుగే అంటారండి. రానున్న కొత్త సంవత్సరం నాటికైనా ఇది అనడం నేర్చుకోండి. అష్టావింశతి తమే కలియుగే. పక్కన పురోహితుల వారు మర్చిపోయినా మనం చెప్పించాలి. ఇది ఇక్కడ అలవాటు చేయించాలి, అష్టావింశతి తమే కలియుగే అని. అలాగే ఇది వింటున్నా చూస్తున్నా పురోహిత వర్గం కూడా ఇకపై సంకల్పాల్లో ఇది చెప్పుకుంటే చాలా సంతోషం. సంప్రదాయబద్ధమైనటువంటిది, కనీసం అదేనే చెప్పుకోవాలి. శాలివాహన శకం ఒక వాడుకలో ఉంది, విక్రమార్క శకం ఉంది. చరిత్ర మనకు తెలియట్లేదు. ఈ విక్రమార్కుడు అనేటువంటి ఒక రాజుని ఎక్కడో సముద్రగుప్తుడు రాజుతో పోల్చేసి, విక్రమార్కుడు అతని తాలూకు వంశం ప్రమర వంశం సుమారు 1100-1500 సంవత్సరాలు పాలన చేశారు. ఆ చరిత్ర మొత్తం తీసిపారేశారండి పాశ్చాత్యులు. మనకి 1500 అద్భుతమైన చరిత్రని తీసిపారేశారు. మనకు ఆ చరిత్ర ఉన్నట్టే తెలియదు. ఆఖరి విక్రమార్కుడు అంటే బేతాళుడు విక్రమార్కుడు కథల్లో చిన్నప్పుడు చదివిని మాత్రమే గుర్తున్నాయి, కానీ విక్రమార్కుడు ఒక చక్రవర్తి దేశాన్ని పాలించాడు, అఖండ భారతదేశాన్ని పాలించిన మహానుభావుడు. దీని గురించి విషయములు పురాణములందు భవిష్య పురాణం కూడా మనకు చెప్తుంది. ఇవి గమనించవలసిన అంశం. కోట వెంకటాచలం గారు మొదలైన వారు చరిత్రలో దీన్ని తెలియజేశారు. విశ్వనాథ సత్యనారాయణ గారు వంటి వారు తమ నవలల్లో ఈ చరిత్రతో చూపించారు. మళ్ళీ ఆ చరిత్ర నేటి తరాలు తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. పాఠశాలల్లో ఏమి చదివినా ఇళ్లల్లో తల్లి తండ్రి నేర్పాలి. సనాతన ధర్మంపై భారతదేశంపై ప్రేమ ఉన్నటువంటి వారు ఇవి నేర్పేలా చేయాలి. ఈ చరిత్ర అసలు చరిత్ర అందాలండి. ఇక్కడున్న యువత కూడా ఇది తెలుసుకోవాలి. దూరం నుంచి గమనిస్తున్న వాళ్ళు కూడా అవి తెలుసుకుని అసలు చరిత్రని, పెద్దలు రచించిన అసలు చరిత్ర మనకు అందించే ప్రయత్నం చేయాలి. కనుక యుధిష్ఠిర శకం అనేది ఒకటి ఉందని చెప్పినప్పుడు ఇవన్నీ ఒక్కసారి గుర్తించుకుంటున్నాం. మనకు శకములన్నీ ఆఖరికి ఇది అది తెలియని ఏదో ఒక శకాన్ని పట్టుకొచ్చేసి కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టినటువంటిది ఒక అల్పాయువు కలిగినటువంటి వాటి సిద్ధాంతాలు పట్టుకొచ్చి రుద్దుకుని మన నెత్తి మీద వాళ్ళ పాలనతో పాటు అదే మోసుకు తిరుగుతున్నాం. ఇప్పుడు కొందరు కొంచెం మారినా ఆ సంవత్సరం డేట్స్ అని దాని ప్రకారమే వస్తున్నాం. మరి వ్యవహారంలో ఎలా అఘోరించినా పర్వాలేదు, కానీ మన ధర్మం ఇది, మన దేశం ఇది, మన సంప్రదాయం ఇది అని